నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్ టీడీపీ మహానాడు ప్రారంభం. టీడీపీ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. మాజీ సీఎం పినరాయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు. సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసులో రంగంలోకి దిగిన అధికారులు. నేడు పోలీస్ కస్టడీకి ఫోక్సో కేసు. నిందితుడు బండి భగీరథ్ కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో విచారణ. తెలంగాణలో అకాల వర్షాల మోత. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇక పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా దిగిరానంటూ ఆకాశంలో విహరించిన పసిడి ధరలు, బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అలాగే ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై 600 తగ్గి 1,58,290 పలుకుతుంది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా 550 తగ్గి 1,45,100కి చేరింది. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇవాళ వెండి కేజీపై ఏకంగా 5,000 మేర తగ్గి ఇక పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా దిగిరానంటూ ఆకాశంలో విహరించిన పసిడి ధరలు, బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై 600 తగ్గి 1,58,290 కొనసాగుతుంది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా 550 తగ్గి 1,45,100కి చేరింది. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇవాళ వెండి కేజీపై ఏకంగా 5,000 మేర పతనమై 2 లక్షల మేర కొనసాగుతుంది.
ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలో దిగారు. విజయన్ నివాసంతో పాటుగా మరికొన్ని ఇక కేరళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలో దిగారు. విజయన్ నివాసంతో పాటుగా ఆయన కుమార్తె వీణా విజయన్ ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చికి చెందిన సిఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్ కు చెందిన ఐటీ కంపెనీ ఎలాంటి సేవలు అందించకుండానే దాదాపు 1.72 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేరళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలో దిగారు. విజయన్ నివాసంతో పాటుగా ఆయన కుమార్తె వీణా విజయన్ ఇళ్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చికి చెందిన సిఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్ కు చెందిన కంపెనీలో కూడా 1.72 కోట్ల లావాదేవీలు జరిగినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోక్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు ఈ రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు పోలీసులు విజ్ఞప్తిని మన్నిస్తూ బండి భగీరథ్కు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులు కాసేపట్లో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ 3 రోజుల కస్టడీ కాలంలో కేసులకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు అలాగే సాక్ష్యాలను రాబట్టేందుకు పోలీసులు ముమ్మరంగా విచారించనున్నారు.
సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించారు పోలీసులు. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కాసేపట్లో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఈ 3 రోజుల కస్టడీ కాలంలో కేసులకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలకు అలాగే సాక్ష్యాలను రాబట్టేందుకు పోలీసులు ముమ్మరంగా విచారించనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు నేటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఈ పండుగ వైభవంగా జరగబోతుంది. ఈసారి మహానాడును వర్చువల్ విధానంలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. అయితే కేవలం ఆన్లైన్కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేసేలాగా సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇక ఏడాది మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. సమాజంలో మహిళల పాత్రను వారి నైపుణ్యాలను గౌరవిస్తూ ఈసారి స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహిస్తున్నారు. పార్టీ విధానాలు భవిష్యత్ కార్యాచరణతో పాటుగా మహిళా సాధికారతపై 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించనున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మళ్లీ గళమెత్తారు. విద్యానగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేయాలని, ఇక లేని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. లావణి పట్టాలు వదులుతలేరు, అదేవిధంగా కంటోన్మెంట్ భూములు వదులుతలేరు, రైల్వే భూములు వదులుతలేరు, భూదాన్ భూములు వదులుతలేరు. ఏ భూములను కూడా వదలకుండా అంతా అక్కడ పోయారు. ఆ భూములన్న పోయిన నిరుద్యోగులకు ఇస్తే చేసుకొని బతుకుతారు. అవి అట్లా చేయరు. మొదలు భూములను అగోసగ్గ కొని మళ్ళా ఇంటి భూముల పేరు మీద పరిశ్రమ భూములు లాక్కుంటుర్రు. అదేవిధంగా లీజుకి ఇచ్చిన భూములను లాక్కుంటుర్రు. ఎండోమెంట్ భూములను నిషేధిత భూములు అని చెప్పి అది కొంత లాక్కుంటుర్రు. ఈ విధంగా భూముల మీద పడి భూ కబ్జాల మీద పడి 1000 కోట్లకు మరిగి నిరుద్యోగుల యొక్క డెవలప్మెంట్ను ఉద్యోగాలు ఇచ్చే దాన్ని మర్చిపోతుండ్రు. అధికారులు మర్చిపోతుండ్రు. మంత్రులు అందరూ గదే దొంగలు లేక పీకత్రిని తయారైనరు. అందుకే ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, అవినీతిని అరికట్టు. ఒక 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తప్ప చాలామంది కరప్షన్కి ఎగబడ్డారు. సీనియర్లు 100 కోట్లకి ఎగబడ్డారు. 6 మంది మంత్రులు తప్ప మిగతా మంత్రులందరూ జోపుడే పెట్టుకున్నారు. ఈ విధంగా రాష్ట్రం లోపల అవినీతి పెరిగిపోయింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న సుమారు 48 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి పూణేకు నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న రోహిత్ అనే 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో సుమారు 24 లక్షల రూపాయల వరకు ఉంటుందంటూ అధికారులు అంచనా వేశారు. గంజాయి సప్లై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామని, ఇలాంటి ఆక్రమ రవాణాను సహించేది లేదు అంటూ కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ విక్రమ్ స్పష్టం చేశారు.
అతన్ని సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాకు 3 బ్యాగుల్లో డ్రై గాంజా ప్యాకెట్లు అనేటివి దొరకడం లభించింది. ఆ వ్యక్తి పూణేకి సంబంధించిన వ్యక్తి, అతని పేరు రోహిత్. అతని కస్టడీలోకి తీసుకున్నాము. మొత్తంగా మాకు 48 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ కూడా 1 కిలో చొప్పున మొత్తం 48 కిలోల గాంజా ప్యాకెట్లు అనేటివి లభించడం జరిగింది. ఇట్టి దాడుల్లో రైల్వేకి సంబంధించినటువంటి డివిజనల్ ఇన్స్పెక్టర్ నరసింహులు గారు, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ శ్రీ సంపత్ కృష్ణ గారు, రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐలు సుబ్బారెడ్డి గారు మరియు వెంకటేష్ గారు, అలాగే ఎస్ఐ విక్రమ్ గారు మరియు వారి సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఎట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ జరిగినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. నిందితుని ఒకరిని కస్టడీకి తీసుకున్నాము. ఇంకా దాని మూలాల కోసము ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నది. నిందితుని త్వరలో రిమాండ్ కూడా చేస్తాం. అదే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు ఎట్లుంటారంటే ఏం జరగదని అనుకుంటారు ఫస్ట్. కాకపోతే ఎక్కడో దగ్గర లోపల మనిషి లోపల తెలియని భయం ఉంటుంది కదా, ఆ ప్రవర్తన ప్లస్ మాకు కూడా కొంచెం ఈ ట్రైన్లో ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని తీసుకొని మేము జాయింట్గా టీమ్స్ అన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు కొంత గాబరా హైబాత్ అవుతుంటే మాకు డౌట్ వచ్చింది. పోయి సెర్చ్ చేసినప్పుడు అన్ని 3 బ్యాగులు కట్టడి చేయబోతుంది సార్. రెగ్యులర్గా ఇప్పుడు మా ఎస్హెచ్ఓ పట్ల అయితే మేము రెగ్యులర్గా ట్రైన్ వాచ్లు చేస్తుంటాము, ట్రైన్ చెకింగ్ చేస్తుంటాము, రూట్ వాచ్లు చేస్తుంటాము. ఇప్పుడు ఈ గత మార్కాపురం జిల్లాలో బాణుడు బగబగలాడుతున్నాడు. రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండిపోతుండటంతో వాతావరణం నిప్పులు కొలిమిని తలపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండల దృష్ట్యా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యమంటూ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కనకదుర్గ తెలియజేశారు. వరకు రికార్డ్ అవుతున్నాయి టెంపరేచర్స్. ఈ ఎండల్లో కనుక బయటకు వస్తే ప్రజలందరూ గమనించాలి. ఖచ్చితంగా వడదెబ్బకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బయటకు అత్యవసరం అయితే తప్ప రావద్దు. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దు. ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి. అవి మనం వేసుకునే దుస్తులు, అలానే మనము బయటకు వచ్చినప్పుడు కొంచెం కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేవి, అలానే లైట్ కలర్స్ దుస్తులు ధరించాలి. అలానే ఎక్కువ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండాలి. సాధ్యమైనంత వరకు వాటరు, లేకపోతే కొబ్బరి నీళ్లు కానీ, మజ్జిగ కానీ, నిమ్మకాయ రసం కానీ 1 గంటకోసారి తప్పకుండా లేకపోయినా తాగుతూ ఉండాలి. రోజుకి కనీసం మినిమము 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అలానే మనము ఫ్రూట్స్, వాటర్ మెలన్ కానీ, లేకపోతే బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఆస్తి వివాదం కలకలం రేపింది. బోయినవారిపాలెంలో అన్నదమ్ముల మధ్య ఎకరం పొలం, ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. బోయినవారిపాలెంకు చెందిన అన్నబోయిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి జంగిలి సుబ్బారావు ఇంటి వద్ద ఉండగా తమ్ముడు శ్రీనివాసరావు తన కుమారుడు కిషోర్తో పాటుగా మరికొందరు మందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మాటా పెరిగి శ్రీనివాస వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో చెప్పేసి రాడ్లు ఉన్నాయి సార్. రాడ్లు కర్రలు తీసుకొని కొడతా ఉంటే నేను నడుచుకుంటా బయటికి వెళ్ళి నేను మా నాన్నని తీసుకొచ్చేలోపు మా అమ్మగారు బయటకు వచ్చారు సార్. ఈ జంగిల్ నాగరాజు, బోయిన శ్రీనివాసరావు, బోయిన మోహన్ కృష్ణ అనేవాళ్ళు, గోపి, పుల్లైపల్లి సార్, వీళ్ళందరూ కలిసి మా అమ్మగారిని ఎక్కడ రాడ్లతో కర్రతో తల మీద రాడ్లతో విపరీతం కొట్టేశారు. రక్తం వచ్చేసి మేము దాటడానికి వెళ్తుంటే పోలీస్ స్టేషన్ కాడ వెళ్ళనీయకుండా గేటు కాడ 10 మంది, చీపురుపాలెం వాళ్ళ మావిళ్ళ కేంద్రం సార్, అక్కడ 10 మంది, దండుబాటులో మాలను 10 మందిని పెట్టి ఎటు వెళ్తారు వెళ్ళంటారు నా కొడకలను బెదిరించారు సార్. తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని ఇక్కడ చీరాలు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు సార్. ఇక్కడ కేసు తీసుకుంటారని చెప్పి బోయిన కిషోర్ అయితే డైరెక్ట్ తిట్టేసి వెళ్ళిపోయాడు సార్. రీసెంట్గా కోచింగ్లో ఉన్నాడు, గ్రూప్ 2 కోచింగ్లో ఉన్నాడు సార్. ఈ గొడవ జరిగిన వాళ్ళలో బోయిన సుబ్బాయి అనే మా అక్కయ్య. ఇది ఆస్తికి సంబంధించినటువంటి ఆహారం. వీళ్ళు ఈ కొట్టినటువంటి మనుషులే ఒక 20 రోజుల క్రితం ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. సిఐ గారు పిలిచి ఆ ఉండా ఆస్తిని ఆమె తర్వాత ఆ ఇల్లు, ఆ ఎకరం పొలం చెరుసగం పంచుకోండి అని చెప్పి సిఐ గారు చెప్పారు. అదే విషయం ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడే లోపే గ్రామ పెద్దలను కూర్చొని ఎవరితో సెటిల్ చేసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆల్ ఆఫ్ ఈ సడన్ ఈరోజు మా భార్యని పలానా జంగిల్ సురేష్ ఐజీళ్ళు తిట్టాడు అనే నెపంతో మా ఇంటికి, ఏది జంగిల్ సుబ్బారావు నా ఇంటికి వచ్చి మా బావనే, మా అక్కనే, మా తమ్ముడిని, నా మేనల్లుండి పోయిన మోహన్ కృష్ణ,
వాడి నాన్న బోయిన శ్రీనివాసరావు, వాడి తమ్ముడు బోయిన కిషోర్ ఇటీవలే వాడి డ్యూటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇలాంటి క్రిమినల్ బ్యాంక్ తోటి వాళ్ళు వచ్చి పుల్లాయిపాలెం నుంచి జంగిల్ నాగరాజు అతని కొడుకు, ఆ ఊర్లో ఇంకొక అతను నాకు పేరు ఐడియా లేదు, వీళ్ళందరూ కర్రలతోటి దాడి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలోని కొరుట్ల మండలం కల్లూరులో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మెట్పల్లి ఐసీడీఎస్ సిడిపిఓ అలాగే మునెమ్మ జిల్లా బాలల పరిరక్షణ విభాగ ప్రతినిధి అరుట్ల రజిత ఈ సదస్సులో పాల్గొని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సమాచారం ఇస్తామని మేము ఈ పట్టణాన్ని మీరు నవ్వించద్దు సార్, నాకు పిచ్చి కోపం వస్తుంది సార్. బాల్య వివాహ సంవత్సరాలు నిండని అమ్మాయిలకు మరియు 21 సంవత్సరాలు నిండని అబ్బాయిలకు పెళ్లి చేయమని ఒకవేళ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు తెలిస్తే 10-9-8 సమాచారం ఇస్తామని మేము ఈ పట్టణాన్ని మరియు గ్రామాన్ని బాల్య వివాహ సంవత్సరాలు నిండని అమ్మాయిలకు మరియు 21 సంవత్సరాలు నిండని అబ్బాయిలకు పెళ్లి చేయమని. కామారెడ్డి నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక రైతు కష్టపడి పండించిన కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరిధాన్యం మొత్తం జొన్న పంటలు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తాడ్వాయి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అధికారుల అలసత్వం, హమాలీల కొరత వల్లే నెల రోజులుగా కాంటా కాక ధాన్యం కల్లాలోనే ఉండిపోయిందంటూ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయింది. ఈ గవర్నమెంట్ ఎంబటినే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల దారి నుంచి అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పటికైనా మన రైతుల బాధ చూసుకొని గవర్నమెంట్ ఎంబటినే స్పందించి, ఎమ్మెల్యే గారికి ఇట్లా ఎంబటినే స్పందించి ఈ తడిచిన ధాన్యాన్ని తీసుకోగలరని కోరుకుంటాను. మొత్తం ఈ కళ్ళలన్నీ నానిపోయినాయి, కుప్పలన్నీ వడ్లలు మొత్తం వర్షాలకు మొత్తం కుప్పలన్నీ నీళ్ళైపోయినాయి, తడిసిపోయినాయి. దయచేసి ఎంబటినే ఈ ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. 3 ఎకరాల పొలం వేసిన నెల రోజులే అధికారులు అత్తలేరు, ఓలు అత్తలేరు. ఇక ఓలు వచ్చి అడ్లు కుడతా కాంట పెట్టుకపోతలేరు. ఇక ఆ వర్షానికి ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. 100 మందికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వడ్లు ఓడి ఇటంకలు అత్తలేడు, మామూలు సక్క అత్తలేరు, ఈ కాంట పెట్టుకపోయేటోళ్ళు సక్క అత్తలేరు, లారీలు అత్తలేవని. రాత్రి కొట్టిన వర్షానికి ఈ మొత్తం వడ్లను నానిపోయినాయి. ఇప్పుడు ఈ ఓళ్ళు కొనేటోళ్ళు వాళ్ళు ఎట్లా ఏం చేయాలమో మాకు ఇప్పటికైనా కాంటాలు జరిపి ఈ వడ్లను తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. కష్టానికి కానీ దేని కానీ అన్ని గవర్నమెంటే భరించాలి. కూడా వడ్లు పోలేవు, ఇక్కడ నుంచి ఏవి కూడా ఏమి రన్ అయితే లేదు. హైదరాబాద్ లో నిరుద్యోగులే లక్ష్యంగా సాగుతున్న మరొక భారీ మోసం వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ కంపెనీల పేర్లను వాడుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురడీ కొట్టిస్తున్న ముఠాగుట్టును అమర్పేట పోలీసులు గుట్టురట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో నిరుద్యోగులను ముంచేస్తున్న 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఇప్పటికే 11 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా సుమారు 40 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సో ఇమీడియట్లీ అక్కడ టీం వెళ్ళి వాళ్ళని అప్రిహెండ్ చేశారు. వాళ్ళ నుంచి మనకి మొబైల్ ఫోన్స్ దొరికింది, సిమ్ కార్డ్స్ దొరికింది అండ్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ దొరికింది. అండ్ అశోక్ నుంచి కూడా ఒక బ్యాంక్ డెబిట్ కార్డ్ దొరికింది. సో మనకి ఏం తెలిసింది అంటే ఈ శంకర్ అనే వ్యక్తి వాళ్ళకి ఈ కృతిక్ అనే అబ్బాయికి పరిచయం అయ్యారు త్రూ ఫేస్బుక్. వాళ్ళు అకౌంట్స్ అప్లై చేస్తారు. సో వాళ్ళ ఫోన్లో మనకి మార్నింగ్ నుంచి చెక్ చేస్తే ఒక 500 నంబర్స్ ఉన్నాయి.
సో he supplies account numbers. అంటే if you want a debit account, that is 25,000 rupees. if current account కావాలంటే it is 1 lakh. సో ఇట్లాగే చార్జెస్ చేసుకుని వాళ్ళు అకౌంట్ సప్లై చేస్తున్నారు. ఈ ఎట్లా అకౌంట్ సప్లై చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ ఉంది విచ్ కన్సిస్ట్ ఆఫ్ గోపీకృష్ణ, అశోక్, విష్ణువర్ధన్, గోలి శ్రీధర్, వీళ్ళందరూ పేరు. దెన్ మళ్ళీ ఈ గోపీకృష్ణ, విష్ణువర్ధన్, గోలి శ్రీధర్ వీళ్ళందరినీ పట్టుకుంటే మనకి మొత్తం నెట్వర్క్ అర్థమవుతుంది. మళ్ళీ ఆ ఫోన్ లో కూడా మేము చెక్ చేయాలి దట్ ఈ అకౌంట్స్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, వేరే అక్రాస్ ద కంట్రీ కూడా చెక్ చేస్తాము. బట్ ఇది వల్ల వాట్ వి అండర్స్టూడ్ ఇస్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ఉన్నారో వెన్ దే ఆర్ సీకింగ్ జాబ్స్ వాళ్ళు చాలా జాగ్రత్త వేసుకున్నాలి. బికాస్ ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఈ సోషల్ మీడియా పోస్ట్ లో కొన్ని ఈ బ్యాక్ డోర్ జాబ్స్, మీకు MNCs లో జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని నమ్మించేసి వాళ్ళు ఈ లెటర్స్ చూపించిన వెంటనే వాళ్ళు బిలీవ్ చేసుకుంటారు. ఎనీ MNC మిమ్మల్ని హైర్ చేయాలంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు